MCTV న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ కష్టకాలంలో నిలబడి గెలుపుకు కృషి చేసిన వారిని పార్టీ గుర్తిస్తుందనడానికి నిదర్శనం పఠాన్ ఖాదర్ ఖాన్ కు రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ గా నియమించడమే ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా, పఠాన్ ఖాదర్ ఖాన్ లను సన్మానించిన కూటమి నాయకులు. విద్యార్థి ప్రతిభకు మార్కులు కొలమానం కాదు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ రాధికా హితవు. మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పరీక్షలు. మార్కులే జీవితమా అన్న అంశంపై కౌన్సిలింగ్ కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో నిలబడి గెలుపుకు కృషి చేసిన వారిని పార్టీ గుర్తిస్తుందనడానికి నిదర్శనం పఠాన్ ఖాదర్ ఖాన్ కు రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ గా నియమించడమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే గృహం వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టౌన్ బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, డాక్టర్లు శివ, సోమశేఖర్, నాయకులు సుధాకర్, TNSF ప్రభాకర్, మహేష్, పురుషోత్తం, నాగయ్య, నవీన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో పార్టీ కోసం నిలబడి వైసీపీ చేత కేసులు పెట్టించుకున్న పఠాన్ ఖాదర్ ఖాన్ ను రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ గా నియమించడం జరిగిందన్నారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి సరైన గుర్తింపు ఉంటుందనడానికి ఈ నియామకం ఒక నిదర్శనమన్నారు. పఠాన్ ఖాదర్ ఖాన్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కూటమి నాయకులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే షాజహాన్ బాషాను, పఠాన్ ఖాదర్ ఖాన్ ను ఘనంగా సన్మానించారు. అన్ని కెమెరాలు ఉన్నా చూడ పురుషోత్మ ఇచ్చేది చూడు శంషేర్నా అన్నా ఉన్నా నువ్వు వేసే శివన్నా ప్రభాకర్ మీరు చూడండి టీం పెద్దలు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ గారి ఆశీస్సులతో, అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారి ఆశీస్సులతో ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యున్సీకి హజ్ బోర్డ్ డైరెక్టర్ పదవి మన ఖాన్ ఏదో తాజ్ హోటల్ ఖాన్ ఉన్నారు, కొన్ని ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నారు, సర్పంచ్గా పనిచేసినారు, అదేవిధంగా పార్టీకి విధేయతగా ఉన్నారు. గత ప్రభుత్వంలో వాళ్ళ అరాచకంలో జైలు కూడా వెళ్ళడం జరిగింది. ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈరోజు హజ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. నిన్న సాయంత్రం అనౌన్స్ అయింది. చైర్మన్గా వచ్చి హసన్ సాబ్ గారు ఎవరైతే నిరంతరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఉంటున్నారు, ఆయనకి రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. వాస్తవానికి పార్టీ బలోపేతానికి, పార్టీకి విధేయత ఉన్న వాళ్లకు ఈరోజు హజ్ కమిటీ పట్టం కట్టడం జరిగింది. దీనికి నేను మనస్ఫూర్తిగా మన హజ్ కమిటీ డైరెక్టర్ అయిన ఖాన్కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు మదనపల్లి నియోజకవర్గానికి శుభదినము. మన నాయకులు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మా నాయకులు ఇక్కడ లోకల్గా శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో రాష్ట్ర పదవి మదనపల్లి నియోజకవర్గానికి ఒకటి దక్కింది. మొట్టమొదటగా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు దానికి వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్గా, హజ్ కమిటీ డైరెక్టర్గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ తాజ్ హోటల్ ఖాన్ గారికి దక్కడము, ఎవరైతే కార్యకర్తగా తెలుగుదేశం కార్యకర్తగా ఉన్నారో వాళ్ళకి ఆ పదవి రావడము చాలా సంతోషంగా ఉంది. దీనికి కృషి చేసిన మా నాయకులు షాజహాన్ బాషా గారికి మేమందరూ కూడా రుణపడి ఉండాలా. మీరందరూ కూడా, మనమందరూ కూడా ఈ నియోజకవర్గంలో అందరికీ కూడా సమపాలనలో మీరు పదవులు తెప్పించి, రాష్ట్ర పదవులు, జిల్లా పదవులు, మదనపల్లి నియోజకవర్గ పదవులు ఇచ్చి అందరినీ ఆదుకొని, కార్యకర్తలను, నాయకులను ఆదుకొని పార్టీ అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.
మరొకసారి షాజహాన్ బాషా గారికి, ఖాన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నియోజకవర్గంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి నాయకత్వం కింద ఈరోజు నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి పదవులు రావడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ సంతోషదాయకం. ఇదివరలో ప్రభాకర్కి ఇచ్చారు, ఇప్పుడు రెండవ పదవి ఖాన్ గారికి ఇచ్చారు. ఖాన్ గారు తెలుగుదేశం పార్టీలో మొదటి నుండి అంకిత భావంతో కష్టపడేటువంటి కార్యకర్త, దార్శనికుడు. ఎవరి కార్యకర్తకి పుట్టినరోజు వచ్చినా అతను వచ్చి శుభాకాంక్షలు తెలిపి ఒక శాలువ కలిపి సన్మానించే దాతృత్వం కలిగినటువంటి వ్యక్తి. అంతేకాదు కరోనా సమయంలో ఆయన అందరికీ చేసినటువంటి సేవలు మదనపల్లి ప్రజలకు ఉచితంగా కూరగాయలు ఇవ్వడమే కాదు, అందరికీ భోజనాలు పెట్టడమే కాదు, ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా కార్యకర్తలను ఆదుకోవడంలో మొట్టమొదట ముందుండే వ్యక్తి ఖాన్ గారు. అటువంటి వ్యక్తికి పదవి రావడం తెలుగుదేశం పార్టీ కుటుంబంలో అందరికీ వచ్చినట్లుగా మేము భావిస్తున్నాం. అతను ఎంత కష్టపడ్డాడంటే అనవసరమైనటువంటి పోలీస్ కేసులు అతని మీద పెట్టారు. బెంగళూరులో తలదాచుకున్నాడు. అంగళ్ళు కేసులో ఈ విధంగా ఆయన హింసించినప్పుడు నేను అప్పుడు అమెరికాలో ఉన్న ప్రతిరోజు నాతో మాట్లాడేవాడు. మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి ఈరోజు భగవంతుని ఆశీస్సులతో, షాజహాన్ బాషా గారి ఆశీస్సులతో ఈరోజు హజ్ కమిటీ మెంబర్ గా పదవి రావడం ఇది చాలా అత్యున్నతమైనటువంటి ఏ కొద్ది మందికో దక్కే అవకాశం. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా అందరూ మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తూ మరింతగా ముందుకు పోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. లీడర్ పఠాన్ ఖాదర్ ఖాన్ గారు, అతనికి అల్లా దయ వల్ల అతనికి మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఎమ్మెల్యే గారి సిఫారసు మేరకు హజ్ కమిటీలో మెంబర్గా రావడం చాలా సంతోషం. ఇంకా రాబోయే కాలంలో చాలామందికి మన ఎమ్మెల్యే గారి సిఫారసు వల్ల పదవులు వస్తాయి. ఇప్పుడు ఖాన్ గారు ఈ పదవికి సరైన న్యాయం చేస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు. ఈరోజు రాష్ట్ర స్థాయిలో హజ్ కమిటీ డైరెక్టర్గా పోస్ట్ వచ్చినటువంటి సందర్భంగా పెద్దలు, గౌరవనీయులు, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం, హరిజన గిరిజన మైనార్టీ వర్గాల కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతో మంది హరిజన గిరిజన మైనార్టీ వర్గాలకు రాజకీయంగా పైకి తెచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే కోవకు చెందినటువంటి మా నాయకుడు, ప్రియతమ నాయకుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హరిజన గిరిజన మైనార్టీ వర్గాలను, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తెస్తున్నటువంటి శుభ సందర్భంగా మదనపల్లి శాసనసభ్యులు గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా పనిచేసినా గానీ మదనపల్లికి ఏ రోజు కూడా ఇంత గౌరవం దక్కినటువంటి రోజులు లేవు. ఈ రోజు రాష్ట్రంలోనే రాష్ట్ర స్థాయి పదవులు ఇప్పటికి 2 పదవులు రావడం మదనపల్లికి ఒక చరిత్ర అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ఇంతవరకు కూడా బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా ఉపయోగించుకొని ఒక ఎలక్షన్ల వరకే, పక్కాగా చెప్తాండా ఇది, ఒక ఎలక్షన్ల వరకే, ఓట్ల వరకే ఏపించుకొని వాళ్ళని వాడుకొని వదిలేసినటువంటి నాయకులు ఉన్నారు. ఈ రోజు మా నాయకుడు షాజహాన్ బాషా ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి దళితులను, బడుగు బలహీన వర్గాలను హక్కును చేర్చుకొని ఈ రోజు రాజకీయంగా పైకి తెస్తున్నటువంటి ఏకైక నాయకుడు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మేము పార్టీకి చేసిన సేవలు గుర్తించి అధిష్టానాన్ని ఆయన నా విన్నపాన్ని తీసుకొని ఆయనకైతే న్యాయం జరుగుతుందని తప్పకుండా ఆయన నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ఈ పదవి ఇప్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో హజ్ కమిటీలో సేవా భాగ్యం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, మన లోకేష్ అన్న గారికి, ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి పదవి రావడంలో కీలక పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ నేను అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడుతూ నా యొక్క ఏ పని చెప్పినా కూడా
పార్టీ అభివృద్ధి కోసం తప్పకుండా పనిచేస్తానని, అదేవిధంగా హజ్ కమిటీ డైరెక్టర్గా నా బాధ్యతలు చక్కగా నిర్వర్తించి మీరు ఇచ్చిన బాధ్యతలను తప్పకుండా పాటించి పార్టీకి కూడా న్యాయం చేస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ అన్నగారికి ప్రత్యేక నమస్సుమాంజలు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. తలసేమియా పేషెంట్ అయిన 13 సంవత్సరాల చిన్నారి చరణ్ వైద్య ఖర్చుల నిమిత్తం PMRF కింద ఎంపీ మిథున్ రెడ్డి 3 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో బాధితుడి కుటుంబ సభ్యులకు మంజూరు పత్రాన్ని ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఈశ్వర్ నాయక్ నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ చిన్నారి చరణ్ తలసేమియా వ్యాధితో బాధపడుతూ బెంగళూరులో చికిత్స పొందుతున్న విషయాన్ని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించడం జరిగిందన్నారు. PMO నందు మాట్లాడి ఆ బాలుడి వైద్య చికిత్సల నిమిత్తం 3 లక్షల రూపాయలు మంజూరు చేయించారని తెలిపారు. ఈరోజు ఒక మన ఏరిటివారిపల్లిలో గీతాంజలి హరిబాబు అని వాళ్ళకు ఒక పేరు ఒకడు వచ్చి చరణ్ వెలిపాటి అని 13 ఏళ్ల పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడు వచ్చిందను బోన్ మ్యారో ఆ ఎముకల్లో వెళ్ళి కట్టుకుని ఆ జబ్బుతో తలసేమియా అని ఒక జబ్బుతో బాధపడతా ఉన్నారు. వీళ్ళు వచ్చిందను బెంగళూరులో ట్రీట్మెంట్కి పోయింటే కనీసం అంటే 14 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పి కూడా చెప్పినారు. ఈ అని చెప్పి బెంగళూరులో వచ్చి ఆయన భగవాన్ మహావీర్ జైన్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారు. 14 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే సరే మేము వచ్చిందో ఆ ఫైల్స్ అన్ని ఎప్పుడు వేసిందో మన ప్రియతమ ఎంపీ మిథున్ రెడ్డి గారి దగ్గరికి తీసుకొని పోయారు. తిరుపతికి తీసుకొని పోయేసి ఆ దగ్గరికి వచ్చినారు. అక్కడి నుండి మళ్ళీ తిరిగి తిరుపతి ఎంపీ గారి దగ్గరికి తీసుకొని పోయారు. ఎంపీ గారు వెళ్ళి తీసేసి ఆ ఫైల్స్ అన్ని కలెక్ట్ చేసేసి ఆ ఫామ్స్లో అంతా వీళ్ళ సంతకాలు అదే గీతాంజలి చరణ్ ఆ పిల్లోడు మైనర్ కాబట్టి 13 ఏళ్ళు ఆ గీతాంజలి వాళ్ళ సంతకాలు తీసుకొని ఆ ఫైల్ తీసుకొని పోయి డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో PMO ఆఫీస్లో పోయేసేది ఆ ఫైల్ సబ్మిట్ చేసేసి దానికి దగ్గర 2 నెలలు ఫాలో అప్ చేశారు. ఎప్పుడు ఢిల్లీకి పోయినా ఆ ఫైల్ పరిస్థితి ఏమి ఎట్లా జరుగుతూ ఉంది ఏమని చెప్పి ఫాలో అప్ చేసేసి ఆయనకు శాంక్షన్ కూడా తీయడం PM ప్రైమ్ మినిస్టర్ NRF NRF ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 3 లక్షలు వచ్చిందను ఆ శాంక్షన్ లెటర్ వచ్చిందను ఒకటి వచ్చిందను డైరెక్ట్ హాస్పిటల్కి పోతా ఉంది. ఇంకో లెటర్ వచ్చిందను ఇంకో లెటర్ డైరెక్ట్ వచ్చిందను మన మిథున్ అన్న గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ లెటర్ ఇదే శాంక్షన్ లెటర్ కూడా వచ్చింది. ఈ శాంక్షన్ లెటర్ను ఇప్పుడు మేము మన మిథున్ అన్న తరఫున ఆ కన్సర్న్ వాళ్ళ చరణ్ వాళ్ళ అవ్వాతాతలు వాళ్ళిద్దరు అయితే హాస్పిటల్లోనే పాపం అక్కడే రూమ్ తీసేసుకొని ఆ జబ్బుతో బాధపడుతున్నారు కాబట్టి అక్కడే రూమ్ తీసుకుని అక్కడే ఉండిపోయినారు. ఎందుకంటే అది చాలా విన్నాక క్యూర్ అయ్యేది కాబట్టి వాళ్ళ అవ్వాతాతలకు ఈ లెటర్ కూడా ఎంపీ గారి తరఫున హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్పడము మన ప్రియతమ ఎంపీ గారు అయితే ఒకవేళ అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఇక్కడ స్టేట్లో లేకపోయినా ఇక ఉండే ప్రజల మీద ఈ కాన్స్టిట్యున్సీ ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఆయనకు ఉందంటే పర్సనలీ ఆ ఫైల్స్ తీసుకుని పోవడము అక్కడ ఢిల్లీలో పోవడము ఆయన ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ తీసుకుని పోవడము ఆడ ఫాలో అప్ చేయడము అట్లా ఎన్నో ఫైల్స్ కూడా ఆడ సాక్ష్యం చేయడం జరిగింది. అదే అధికారంలో ఉండేటప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఎలక్షన్స్ ముందైతే నేను అప్పుడు ఇన్ఛార్జ్గా ఇచ్చినప్పుడు నా చేతుల మీద కొన్ని దగ్గర 2 కోట్ల రూపాయలు మేము వచ్చిన ఫండ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ మిథున్ రెడ్డి గారికి ఇట్లా ఆరోగ్యం ఎంత మన జగన్మోహన్ రెడ్డి గారికి విద్యా ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ ఉందో మన మిథున్ రెడ్డి గారికి కూడా విద్యా ఆరోగ్యం మీద అంత కాన్సన్ట్రేషన్ ఉందో ఎవరైనా పోయినా ఈ రకంగా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఆయన దగ్గర అప్రోచ్ అయితే ఖచ్చితంగా ఫైల్స్ ఢిల్లీకి తీసుకుని పోయేసి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఆయన మంచి ఎంట్రీ ఉంది మంచి హోల్డ్ ఉంది ఆయన తెచ్చే కేసెస్ అని జెన్యూన్ కేసెస్ అని చెప్పి ఆయన మీద మంచి కాన్ఫిడెంట్ ఉంది వాళ్ళు ఖచ్చితంగా తీసుకుని పోతారు. ఆ తీసుకుని పోయిన తర్వాత ఆ శాంక్షన్స్ కూడా రావడం జరుగుతుంది. ఆ శాంక్షన్ దాని ప్రకారమే ఈరోజు కూడా చేస్తున్నాము. మేము నిజంగానే మన ఎంపీ గారు గెలిపించినందుకు మేము వచ్చిన అదే పార్టీలో ఉండినందుకు మేము గర్వపడుతున్నాము. మేము ఈ రకంగా ఈ పాప పేదవాళ్లకు వీళ్ళు పాప పేదదారి ఏదో చేసి పేదగా బతికే వాళ్ళు వీళ్ళకి వచ్చి ఆయన ఆదుకున్నాడు కాబట్టి మేము మదనపల్లి వైఎస్ఆర్ పార్టీ తరఫున మన ప్రియతమ ఎంపీ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ సంవత్సరంలోనే ఈ శాంక్షన్ లెటర్ వచ్చి ఇవ్వడం జరుగుతాం. విద్యార్థి ప్రతిభకు మార్కులు కొలమానం కాదని ప్రభుత్వ ఆసుపత్రి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ రాధిక పేర్కొన్నారు.
నేడు మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పరీక్షలు మార్కులే జీవితమా అన్న అంశంపై విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీసీడీఓ మధుమతి, జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బారెడ్డి, ఓపెన్ స్కూల్ అసిస్టెంట్ మహమ్మద్ ఖాన్, హెడ్ కానిస్టేబుల్ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధిక మాట్లాడుతూ తల్లిదండ్రులు, విద్యార్థులు ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. పరీక్షల్లో వచ్చే మార్కులు వారి పిల్లల ప్రతిభను కొలమానం కాదన్నారు. ఎన్నో రంగాల్లో ప్రతిభ చాటి చరిత్ర సృష్టించిన వారు పెద్దగా చదువుకోలేదన్న అంశాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. కేవలం చిన్న వయసు నుంచే వారి తల్లిదండ్రులు వారికి ఇచ్చిన ప్రోత్సాహమే ఆయా రంగాల్లో వారిని అగ్రస్థానంలో నిలబెట్టిందన్నారు. విద్యార్థులు కూడా పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితం పోయినట్టు కాదని, మీలో మీకు తెలియకుండా ఉన్న ప్రతిభను గుర్తించి అందులో రాణించాలని కోరారు. డాక్టర్ రాధిక, సైకియాట్రిస్ట్, గవర్నమెంట్ హాస్పిటల్. మరి ఈరోజు మన కార్యక్రమం పరీక్షలు మార్కులే జీవితమా? నిజమే, పరీక్షలు మార్కులే జీవితం కాదు. ఎందుకంటే మన చదువు ఒక్కటే కాదు, మన జీవితంలో చాలా ఉన్నాయి, చాలా రంగాలు ఉన్నాయి, చాలా వృత్తులు ఉన్నాయి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం పిల్లలు ఎక్కువగా అదే పరీక్షలు తక్కువ వచ్చినాయని, లేదంటే ఫెయిల్ అయ్యాని, లేదంటే తప్పుతామేమో అనే ఆలోచనతో కానీ వీటన్నిటితో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. చాలా బాధాకరమైన విషయం. పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి, పరీక్షలు మార్కులే కాదు జీవితం. ఎందుకంటే పరీక్షలు అనేవి మనకి ఏంటి, చదువు ఎంతవరకు వచ్చింది, దాన్ని మనం ఎంతవరకు చదవగలిగాము, ఎంతవరకు నేర్చుకోగలిగాము అనే దానికి ఒక కొలమానం, అంతేకాని అది జీవితానికి ఎండింగ్ అనేది కాదు. ఆ పరీక్షల్లో మనకు తక్కువ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఓకే ఇంతవరకు చదివాము, మనం సరిగ్గా చదవలేదు, దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. ఎక్కడ మనం తప్పు చేసాము, ఎక్కడ మనము ఇక్కడ దాన్ని సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ ఉంటుంది. కాబట్టి దాన్ని సరిదిద్దుకొని దాన్ని బాగా ఇంకోసారి ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కూడా మనకు ఛాన్స్ ఉంది. అదే ఒకవేళ చదువులో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, అలాంటి వాళ్ళు కూడా చాలా రంగాలు ఉన్నాయి. కొంతమందిలో అంటే రకరకాల టాలెంట్స్ ఉంటాయి. మీరు గమనించే ఉంటారు, కొంతమంది బాగా పాటలు పాడతారు, కొంతమంది డాన్స్ బాగా చేస్తారు, కొంతమంది వివిధ వృత్తులు, ఇలాంటి వాటిలో కూడా నైపుణ్యం కనిపిస్తారు. కాబట్టి మనం వాటిలో కూడా ప్రతిభ చూపించవచ్చు. మీకు అందరికీ తెలుసు, సచిన్ మన క్రికెటర్, ఆయన 10th క్లాస్ ఫెయిల్ అయ్యారు. కానీ వాళ్ళ ఫాదరు 10th క్లాస్ అంటే ఫెయిల్ అయినందుకు ఆయన ఏం ఫీల్ అవ్వలేదు. సరే నీకు ఇష్టమైన రంగం ఏంటి, దాన్ని ఎంచుకోండి, దానిలో మీరు నైపుణ్యం సాధించండి అని అతన్ని ఎంతో ప్రోత్సహించి ఈరోజు మనకు తెలుసు ఆయన ఎంత గొప్ప పేరు సంపాదించాడో. అలాగే మీరు కూడా ఇలా పరీక్ష ఫెయిల్ అయ్యామని కానీ, లేదంటే మార్క్స్ తక్కువ వచ్చాయని కానీ, లేదంటే తల్లిదండ్రులు మందలించారని కానీ అట్లా కాకుండా మనం ఎందుకు ఫెయిల్ అయ్యాము, సరే ఎక్కడ మనకు తప్పు జరిగింది, ఇంకోసారి మనం ఇంప్రూవ్ చేసేయడానికి ఛాన్స్ ఉంటుందా, లేదు ఇది మనకి సరిపడట్లేదు, చదువు మనకి రావట్లేదు, ఇంకొక రంగం ట్రై చేద్దామా. ఎన్నో వృత్తులు ఉన్నాయి మనకి, ఇది ఒక్కటే కాదు కదా జీవితం. ఈ ఆత్మహత్యకి పాల్పడటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం హాస్పిటల్స్లో ఎన్నో రకాల రోగాలతో వస్తూ ఉంటారు, కొంతమంది మానసిక లోపంతో వస్తూ ఉంటారు. మనం అలా కాదు, ఎంతో ఆరోగ్యంగా ఉన్నాం, మనకి దేవుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితాన్ని సద్వినియోగం చేసుకొని మనం నలుగురికి ఉపయోగపడాలి అని బతకాలి. కానీ ఈ జీవితాన్ని అంతం చేసుకున్నాము, చదువు ఫెయిల్ అయిపోతే, పరీక్ష ఫెయిల్ అయిపోతే వేస్ట్, ఇలాంటివి కాదు. అదే ఇంకొంతమంది ఏంటంటే తల్లిదండ్రులు మందలించారని, తల్లిదండ్రులు మందలించడం అంటే ఒక బాధతో కొంతసేపు అంటారు, కానీ అది నిజంగా మీ మీద కోపంతో కాదు. అంటే మీరు తెలుసుకుంటారు, పిల్లలకి తెలియదు. ఒక వయసులో ఏంటంటే వాళ్ళకి రకరకాల అట్రాక్షన్స్ ఉంటాయి. ఆ టైంలో చదువు మీద శ్రద్ధ చూపించరు, కాన్సన్ట్రేషన్ ఉండరు. అలాంటప్పుడు చదువులో వెనక పడతారు. కాబట్టి తల్లిదండ్రులు కొంచెం మందలిస్తారు, కానీ దాన్ని సీరియస్గా తీసుకొని ఎందుకు మందలించారు, ఓకే నేను ఏమైనా ఈ తప్పు నేను మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని ఆలోచించండి. ఏదైనా పిల్లలు అంటే ఇలా ఆత్మహత్యకు పాల్పడే ముందు ఒక్కసారి ఆలోచించండి. జీవితం చాలా విలువైంది, దాన్ని మనం ఇంకా అంటే నలుగురికి ఉపయోగపడే విధంగా మలుచుకోవాలి. కానీ దాన్ని మనం అంతం చేసుకొని తల్లిదండ్రులకి, మీ వాళ్ళ బంధువులకి బాధ కల్పించడం అసలు మంచిది కాదండి. అదేవిధంగా టీచర్స్ కూడా పిల్లల్ని ప్రోత్సహించండి. ఇప్పుడు మార్క్స్ తక్కువ వచ్చినాయని వాళ్ళని ఎక్కువగా అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళని ఎత్తి చూపడం, పక్క వాళ్ళ దగ్గర మందలించడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వాళ్ళని పిలిచి కూర్చోబెట్టండి, ఎందుకు తక్కువ వస్తున్నాయా, ఎక్కడ తక్కువ వస్తున్నాయా, మార్క్స్ వాళ్ళని సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారా అనేది గమనించి వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వండి.
సో పరీక్షలు మార్కులే జీవితం కాకుండా ఇంకా జీవితం చాలా ఉంది, దానిలో మనం అద్భుతాలు సాధించవచ్చని అందరూ తెలుసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు మధుమతి, అన్నమయ్య జిల్లా గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్. 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకి వాళ్ళ మానసిక ధైర్యము స్థైర్యము పెంచడానికి పరీక్షలు మార్కులే జీవితమా అనే దానిపైన కౌన్సిలింగ్ క్లాస్ అనేది పెట్టుకున్నాము సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో. ఇది పిల్లలందరూ చూస్తూనే ఉంటారు, అంటే రకరకాల రంగాల్లో రాణిస్తున్నటువంటి మహా వ్యక్తులను గమనిస్తూనే ఉంటారు. అయినప్పటికీ లోపల ఏదో ఒక చిన్న నాన్న ఏమంటారు, అమ్మ ఏమంటుందో, తోటి పిల్లలు ఏమంటారు, సమాజంలో మనల్ని ఎలా చూస్తారో అనే ఒక చిన్న ఇది వల్ల పిల్లలు కొంచెం డైవర్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలా కాకుండా స్పోర్ట్స్లో అమ్మాయిలు స్పోర్ట్స్లో ఇప్పుడు చూస్తుంటే అసలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. స్పోర్ట్స్ ఏంటి, మౌంటైనీరింగ్ ఏంటి, అట్లా అలాగా ప్రతి రంగంలో, నేవీలో, సోల్జర్ దీంట్లో ప్రతి దాంట్లోనూ ఎక్కడ చూసినా కూడా అమ్మాయిలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. దీనికి వెనకాల కేవలం చదువే లేదు, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ చైతన్యము, ఆ రంగం పట్ల వాళ్ళలో ఉన్నటువంటి ఏకాగ్రత, తృష్ణ, ఇవి వాళ్ళల్లో అంత గొప్ప స్థానాన్ని తీసుకెళ్ళడానికి ప్రేరణనిస్తున్నాయి. కాబట్టి పిల్లలందరూ ఇలాగా అన్ని రకాలుగా మనం రకరకాలుగా వెళ్ళొచ్చు అన్న చైతన్యం తీసుకొని తనను తానే మోటివేట్ చేసుకుంటూ గొప్ప స్థానాలకు వెళ్ళాలని కోరుకుంటూ, కేవలం పాస్ అయితేనే జీవితము లేదా మార్కులు వస్తేనే జీవితం అని కాకుండా మనకు ఇందాక మేడం వాళ్ళు చెప్పినట్లు కేవలం చదువే కాదు, చాలా చాలా విషయాల్లో ప్రతిభ ఉంటుంది. ముఖ్యంగా గేమ్స్ కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి వాటిల్లో మనకు సృజనాత్మకమైనటువంటి విలువలు, గొప్ప గొప్ప విలువలు ఉంటాయి, అనేక రంగాలు ఉన్నాయి. కాబట్టి తొందరపాటు చర్యలకు పాల్పడకుండా ఈ 10వ తరగతి రాసినటువంటి విద్యార్థులందరూ కూడా పాస్ అయినా ఫెయిల్ అయినా మార్కులు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఆలోచించకుండా, ఒకవేళ ఏవైనా తక్కువ వచ్చింటే కూడా బాగా రాసింటే ఇంప్రూవ్మెంట్ కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఏమాత్రము ఆత్మస్థైర్యం కోల్పోకుండా జీవితంలో మనకున్నటువంటి దీని ద్వారా గొప్పగా వెళ్ళాలే కానీ తొందరపాటుతోనో ఎవరో ఏదో అన్నారనో అనుకోకుండా, తల్లిదండ్రులు కూడా ఒకవేళ అన్నా కూడా వారికి చెప్పి తప్పకుండా ఇన్స్టెంట్లో కానీ లేదా భవిష్యత్తులో నేను రాణిస్తానని చెప్పి ఏదో విధంగా ఆ విధంగా వెళ్ళాలే కానీ తల్లిదండ్రులు కూడా సమాజంలో దయచేసి పిల్లలను మనము ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ఇబ్బందులకు గురి చేయకూడదు, వాళ్ళు తక్కువగా అంచనా వేయకూడదు, వాళ్ళు ఫెయిల్ అయినారని చెప్పి కూడా ఇది కాకూడదు. ఎన్నో మనకు అవకాశాలు ఉన్నాయి, ఆ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా చూడాలని, ఏ ఒక్కరూ కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా మన జీవితాన్ని సుఖవంతం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులుగా నేను కోరుతున్నాను. తమ కళాశాలలో విద్యతో పాటు సామాజిక బాధ్యతను విద్యార్థులకు నేర్పించడం జరుగుతుందని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, అధ్యాపకులు, విద్యార్థులు సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ సమాజంలో మనిషి అవసరాల కోసం ప్రకృతిని, చెట్లను భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వంతుగా మొక్కలు నాటి ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నన్ను బయట బాగా చేసుకున్నాను.
దానివల్ల మొక్కలు పెరగడానికి అనేది కూడా మీరు చెప్పాలి. మదనపల్లిలో గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీ నందు ఉన్న పిల్లలకు మేము అన్ని చదువుతో పాటు అన్ని విషయాలపైన అవగాహన కల్పిస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఈరోజు సీడ్ బాల్స్ తయారు చేసే విధానాన్ని మా కాలేజీలో ఈ సైన్స్ లెక్చర్స్ మిగతా లెక్చర్స్ అందరూ కూడా దీన్ని పిల్లలకు నేర్పించే విధానాన్ని ఎలా తయారు చేయాలి, తయారు చేసిన తర్వాత అవి బయట ఎలాంటి వాతావరణంలో వేస్తే అవి మనకు వాతావరణానికి అవి పెరిగి వాతావరణానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి అనే దీని అర్థం పైన మేము ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నాం. ఇందులో భాగంగా మేము పిల్లల దగ్గర నుంచి ఈరోజు సీడ్ బాల్స్ తయారు చేస్తున్నాం. నెక్స్ట్ ఈ వర్షాకాలంలో అవి తీసిపోయి మేము ఎక్కడైనా మైదానాల్లో కానీ ఫారెస్ట్ ఏరియాలో కానీ వీటిని కానీ మేము చెల్లితే అవి మొక్కలే ఈ వాతావరణంలో మొక్కలే పెద్ద మొక్కలుగా వచ్చి ఈ వాతావరణానికి ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మా కాలేజీలో మా లెక్చరర్స్ అందరూ కూడా పిల్లలకి చదువుతో పాటు ఇలాంటి విషయాలపైన బాగా అవగాహన కల్పిస్తున్నారు. దీనికి నేను నిజంగానే మా లెక్చరర్స్ అందరినీ కూడా అప్రిషియేట్ చేయాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. పెరిగే కొద్దీ మనకి ఇంటి నిర్మాణం కోసం కానీ లేదంటే హాస్పిటల్స్ కోసం కానీ లేదంటే స్కూల్స్ కోసం కానీ కాలేజీ కోసం కానీ అడవుల నరికివేత ఎక్కువగా జరిగిపోయింది. ఎప్పుడైతే అడవుల నరికివేత అనేది జరిగిందో కాలుష్యం అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఆ కాలుష్యం పెరగడానికి అనేక కారణాలు, వాటిల్లో ముఖ్యమైనది అడవుల నరికివేత. అట్లాంటి సమాజంలో మన బాటనీ చదివినటువంటి పిల్లలంతా కూడా ఈ మొక్కల గురించి వాటి విలువల గురించి తెలిసిన పిల్లలు కాబట్టి ఈ సీడ్ బాల్స్ చేద్దామనే ఉద్దేశంతో, మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ కాలేజీలో మొదలుపెట్టారు. ముఖ్యంగా మేము వన్యజాతికి చెందినటువంటి విత్తనాలను సీడ్ బాల్స్గా ఉపయోగిస్తున్నాం. ఎందుకు వన్యజాతి వాటిని ఎన్నుకున్నామంటే, వన్యజాతి మొక్కలు ముఖ్యమైన వాటిని ఎందుకు తీసుకున్నామంటే వాంటిచ్చగా అవే మానవ ప్రమేయం లేకుండా పెరిగేటువంటి మొక్కలను వన్యజాతి మొక్కలు అంటారు. అట్లాంటి మొక్కలు తీసుకుని మేము సీడ్ బాల్స్ చేసినప్పుడు వాటిని వీళ్ళ అడవిలో పిల్లలు ఉపయోగించినప్పుడు మన ప్రమేయం లేకపోయినా కూడా అవి వాతావరణ పరిస్థితులు బట్టి అవి పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాటిని ముఖ్యంగా ఎన్నుకొని ఇవి తయారు చేస్తున్నాం. కొన్ని ఫలాలు కూడా తీసుకున్నాము. ఫలాలు కూడా అడవుల్లో ఆటోమేటిక్గా పెరుగుతాయి కాబట్టి అట్లా వాటిని మేము తీసుకొని ఉపయోగిస్తున్నాము సీడ్ బాల్స్కి. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెట్లను పెంచడం, తర్వాత కాలుష్యాన్ని తగ్గించడం. యాక్చువల్గా సంవత్సరం అంతాను మేము కాలేజీలో విత్తనాలన్నీ సేకరించాం. అక్కడ ఉన్నటువంటి గుల్మోహరు, ఈ చింత విత్తనాలు, కుంకుడుకాయ విత్తనాలు, కానగ విత్తనాలు, మా క్యాంపస్లో ఉన్న విత్తనాలనే సేకరించి అన్నీ ఒక చోట చేర్చి ఈరోజు ఎండాకాలం కాబట్టి ఇప్పుడు వీటంతా కూడా సీడ్ బాల్స్ చేశాము. ఈ సీడ్ బాల్స్ అన్నీ కూడా వర్షాకాలంలో మేము ఎక్కడైతే మొక్కలు తక్కువగా ఉన్నాయో, చెట్లు అడవి ప్రాంతం తక్కువగా ఉందో అక్కడికి వెళ్ళి పిల్లల దగ్గర వీటిని వేయిస్తాము. సో ఇలా చేయించడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే పిల్లల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడము మొదటి కారణం అయితేను. ఇప్పుడు అభివృద్ధి పేరుతో ఎక్కడ చూసినా కూడా మనము చెట్లను కొట్టివేస్తున్నాము. రోడ్ల విస్తరణ కొరకు కావచ్చు, ఫ్యాక్టరీ నిర్మాణం, వీటికంతా కూడాను. సో ఎంత దీని యొక్క ప్రాముఖ్యత తెలియచేయడం వల్ల పిల్లల దైనందిన జీవితంలో వాళ్ళకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కను నాటితే అది రేపటి తరానికి అది ఎంత ఉపయోగపడుతుందనే భావనతో వాళ్ళకి అది కలిగించడానికే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా బాటనీ విద్యార్థులు వాళ్లకు ఈ కార్యక్రమము, అంతేకాకుండా ఎన్ఎస్ఎస్ పిల్లలు కూడాను ఇందులో పాల్గొన్నారు. నేను డిగ్రీ ఉమెన్స్ కాలేజ్లో చదువుతున్నాను. ఈరోజు సీడ్ బాల్స్ తయారు చేస్తున్నాము. ఈ మా లెక్చరర్స్ చదువుతో పాటు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మా చేత చేయిస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అదే నేను ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయితే చదువు మాత్రమే వచ్చేది. ఇక్కడికి వచ్చి అన్ని సమాజంలో ఏమేమి జరుగుతున్నాయి, ఎలా మనం ఉపయోగపడతాము అని చెప్పి చాలా నేర్చుకున్నాను. ఎంతో గర్వంగా ఉంది నేను ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను అని. అంతేకాకుండా ఈరోజు చెట్లు పెంచడంలో నేను కొంచెం పని చేస్తున్నాను. అడవుల నరికివేత మన కోసమే అడవులు నరికివేస్తాము, కానీ వాటికంటే చెట్లు, ఆక్సిజన్ అనేది ఎక్కువ ముఖ్యమైనవి మనకి. కాబట్టి ఈరోజు ఇలా చేసి ఎండబెట్టి జూన్లో, జూలైలో అలా వర్షాకాలంలో వేయడం వలన ఇవి
చెట్లు పెరగడం వలన నేను ఎంతో కొంచెం సహాయం చేస్తున్నానని నా అభిప్రాయం. నాకు మానసికంగా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యనమల సుదర్శనం ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని మాల మహానాడు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు చిత్తూరు ఉమ్మడి ఉపాధ్యక్షులు గుండా మనోహర్, అధికార ప్రతినిధి మల్లెల మోహన్, అన్నమయ్య జిల్లా జాయింట్ సెక్రటరీ మాణిక్యం, మదనపల్లి డివిజన్ అధ్యక్షుడు కందూరి లక్ష్మీపతి, మదనపల్లి మండల అధ్యక్షులు రామచంద్ర, మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యమల సుదర్శన్ మాట్లాడుతూ కొన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం అన్నదమ్ములుగా ఉన్న మాల మాదిగలను వేరు చేయడం చాలా శోచనీయమన్నారు. రాజ్యాంగంకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని, అలాగే క్రిమి లేయర్ కూడా రద్దు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. భారతదేశ చరిత్రలో ఈ 70 సంవత్సరాలు ఎక్కడైనా ఒక కుల సంఘానికి రాష్ట్రం పోలా. ఈయన వచ్చాడు, ఓటర్ రాజకీయం వచ్చాడు. కానీ ఈరోజు జరుగుతున్న పరిస్థితి ఏమంటే ఆ జడ్జిమెంట్ వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి ఎత్తుల నుండే ఘాట్లో లెక్కాచారంగా ఆయన నేను చేస్తానంటాడు. అసలు ఏం 550 పేజీలు ఏముంది? అటార్నీ జనరల్ చదివాడా? చదివితే ఏ పాయింట్ ఏది ఉపయోగపడుతున్న విషయం కనీసం మినిమం నాలెడ్జ్ లేకుండా రేవంత్ రెడ్డి మనువాది గారు రోజు ఇచ్చాడు. తర్వాత చంద్రబాబు గారికి వస్తే నేను జిల్లాల వారీగా చేస్తానంటున్నాను. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇంపీరికల్ డేటా తీసుకోమన్నది. ఇంపీరికల్ డేటా తీసుకోవాలంటే వీళ్ళేం చెప్తారు? 2011 డేటా తీసుకున్నారు. 2011కు 2025కి ఎంత తేడా ఉంది? ఎంత జనాభా పెరిగినారు? అదే తెలంగాణ తమిళనాడుకు వస్తే 20% రిజర్వేషన్ పెంచారు. ఇక్కడ రిజర్వేషన్ పెంచలా, పెరిగిన జనాభా రీత్యా రిజర్వేషన్ పెంచలా, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాల, ఏమీ లేకనే మొత్తంగా కూడా దళితులు రెండుగా విభజించి ఆ పక్షాలకు ఉపయోగపడే విధంగా మార్చుకున్న పరిస్థితి వాళ్ళు జరిగింది. అయితే మేము చెప్పేదేమంటే ఇది హోమోజెన్స్ గానే హెట్రోజెన్స్ కాదు. మరి రాజ్యాంగ పరంగా కూడా తీర్పు ఉండాలా. అందులో ఇంకా భయంకరం అంటే క్రిమిలేయర్ పెట్టాడు. క్రిమిలేయర్ ఉండేది ఓబీసీలకు క్రిమిలేయర్ ఉంటే ఆ క్రిమిలేయర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఒక్కసారి పంచాయతీ వర్కర్కు ఉద్యోగం వస్తే దళితుడికి క్రిమిలేయర్ అనేది పాటిస్తే భవిష్యత్తులో వాళ్ళకి ఉద్యోగాలు అంటే రిజర్వేషన్ ను రద్దు చేసే ఒక కుట్ర ఈ భారతదేశంలో జరుగుతూ ఉంది. దానికి చంద్రబాబు నాయుడు ఆజ్యం వస్తున్న పరిస్థితి. మేము చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు నువ్వే తెలుగుదేశం చివరి ముఖ్యమంత్రి, నువ్వే నీ అంతం చూస్తాం, నీ పాలనను అంతం చేస్తాం, తెలుగుదేశం యొక్క పరిపాలన విధానాన్ని అంతం చేస్తాం. అంతేకాదు మాల ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మాల ప్రజాప్రతినిధులు చెప్తున్నాం, మీరు నిజంగా మాల వర్గానికి పుట్టుంటే, మాల అబ్బా అమ్మ మీ మాలలు అయితే నిజంగా మీకు అంబేద్కర్ వాళ్ళు అయితే బయట రండి. మీకు సిగ్గులేదా? ఇవాళ ఎంఆర్పీఎస్ వాళ్ళు బయట వచ్చేసి వాళ్ళ హక్కుల కోసం పోరుతుంటే మీకేం చీము నెత్తులు లేదా? మీరు అంబేద్కర్ వారసులతో రిజర్వేషన్ లేదా? అందుకని ఈ నెలాఖరు నుంచి కూడా మీ ఎక్కడెక్కడైతే మీ ఇల్లు ఉన్నాయో అక్కడ వచ్చి చావుడు బొమ్మ వస్తాం, శవయాత్ర చేస్తాం, మీకు పిండాలు పెడతాం. మీరు బయట వచ్చి నిరందించకపోతే, వర్గీకరణ వ్యతిరేకించకపోతే మీ కథ ఏంటో మేము చూస్తాం. అందుకనే మాల ఉద్యోగుల సంఘం, అంబేద్కర్ సంఘాలు, మాల మహానాడు ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకిస్తూ అందరితో కలుపుకొని మీకు పిండాలు పెడతాం. ఇప్పటికైనా తెలుసుకోండి. మీరు బయట వచ్చేసి అంబేద్కర్ వారసత్వం పోండి. ఇవాళ రాజ్యాంగానికి ముక్తి ఏర్పడింది, దాన్ని రాజ్యాంగాన్ని కాపాడి మీ వంతు రావాలా. సుప్రీంకోర్టు కూడా వక్ఫ్ విషయం చెప్పింది. మీ టీడీడీలో, మీ హిందూ వ్యవస్థలో అన్యులు పెడతారా? అట్లాగే వక్ఫ్ బోర్డు ఎందుకు అన్యులు పెడతారా ప్రశ్నిస్తా ఉంది. ఇవాళ మొత్తంగా రాజ్యాంగాన్ని పొడ చేస్తున్న దానికి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు ముందుకు రావాలా. మాల మహానాడు ఇవాళ పంతం మురింది. చంద్రబాబు పాలన అంతం చేసేంత కూడా స్థానిక ఎన్నికల్లో మా సత్తా చూపిస్తుంది. అందుకనే ఈ నెలాఖరు నుంచి కూడా ఒక పటిష్టమైన కార్యక్రమం చేసి జనంలోకి వస్తున్నాం. మరి పాలక వర్గాలను జుట్టు పట్టుకొని నిలదీస్తాం. జై భీమ్, జై మాల. నిర్లక్ష్యంగా వ్యవహరించిన చిరుతపులి మరణానికి కారణమైన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ కు వారు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ మాట్లాడుతూ మదనపల్లె మండలం పొన్నుట్వపాలెంలో 2 పిల్లల గర్భం దాల్చిన ఆడ చిరుతపులి మరణించడంతో ఎంతో మంది తీవ్ర బాధకు గురయ్యారని, ఆ చిరుతపులి మరణానికి కారణం ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యమేనని పునీత్ అన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చాలా మందికి చాలా హృదయాలకి బాధ కలిగే సంఘటన మదనపల్లి మండలం పొన్నుటిపాలెం పంచాయతీలో 2 బిడ్డలను గర్భం దాల్చిన ఆడ చిరుతపులి మరణించిన సంఘటన అందరికీ తెలిసిందే. ఈరోజు ఆ సంఘటనకు ఆ చిరుతపులి చనిపోవడానికి ముఖ్య కారకులైన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానిక సబ్ కలెక్టర్ గారికి బహుజన్ యువసేన BOS ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులకు సూటిగా నేను ఒకటి అడుగుతున్నా. అయ్యా ఫారెస్ట్ అధికారులు గారు, కనీసం అటవీ ప్రాంతాల సమీపంలో అయినా వేటగాళ్ళు కానీ రైతులు కానీ ఎవరు కూడా ఊర్లు కానీ లేక కరెంటు తీగలు కానీ అమర్చకుండా మానిటర్ చేసి వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఫారెస్ట్ అధికారులుగా మీకుందా లేదా? మరి ఉంటే మీరు ఎందుకు మానిటర్ చేయలేదు? మరి ఎందుకు వారి మీద చర్యలు తీసుకోలేదు? మరి రెండోది ఏమిటంటే, మీరు అక్కడ సంఘటనా స్థలానికి వచ్చినారు. సంఘటనా స్థలానికి వచ్చి చిక్కుకున్న చిరుతపులను చూసినారు. ఆ చిరుతపులకి గన్ షాట్ ద్వారా మీరు ఇంజెక్షన్ ఇచ్చింటే దాన్ని కాపాడే ప్రయత్నం అయితే మనం చేసిండేవాళ్ళం. కానీ అక్కడ వచ్చిన అధికారులకి ఎవరికి కూడా కనీసం ఆ గన్ను వాడడం కూడా ఎలాగో రాలేదు. మరి ఇంకొందరైతే ఏం చెప్పారంటే, మాకున్న సమాచారం ప్రకారం అయితే ఆ గన్ను కూడా పని చేయలేదు అని చెప్పినారు. మీరు వాడే ప్రమాదం జరిగితే వాడాల్సిన గన్నులు కానీ తుపాకులు కానీ అవి పనిచేసే స్థితిలో ఉన్నాయా లేదా, పని చేయకపోతే వాటిని రిపేర్ చేయించి పనిచేసే విధంగా పెట్టుకోవాల్సిన బాధ్యత ఫారెస్ట్ అధికారులుగా మీకుందా లేదా? మరొకటి, మీరు ఇంకో పని చేశారు. ఆ దాదాపుగా చిరుతపులు ఇరుక్కుపోయి 7 గంటల సమయం ఉంది. 7 గంటల సమయంలో మీకు సరైన పరికరాలు లేనప్పుడు, లేక వాటిని కాపాడాలంటే ఎక్విప్మెంట్స్ లేనప్పుడు, తిరుపతి నుండి ఇక్కడికి రావాలంటే ఎంత లేట్ అయినా కూడా బస్సులో వచ్చినా కూడా 3 గంటల సమయంలో వచ్చేయచ్చు. మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు అక్కడున్న తిరుపతిలో ఉన్న జూ వారికి ఫోన్ చేసి మీరు తెప్పించి చిరుతపులను మీరు కాపాడకూడదా? అంటే కేవలం మీరు నిర్లక్ష్యంతో, మీకు బాధ్యత రహితంగా మీరు వ్యవహరించడం వల్ల గర్భిణీగా ఉన్న చిరుతపులి ఈరోజు చనిపోవడం జరిగింది. కావున సబ్ కలెక్టర్ గారు గమనించాల్సింది ఏమంటే, ఫారెస్ట్ ఉన్నతాధికారులు కేవలం వారి నిర్లక్ష్యం వల్లే నిన్న ఇరుక్కుపోయి కాపాడాల్సిన చిరుతపులి చనిపోవడం జరిగింది. కావున దీనికి సంబంధించి దీనిలో ఎవరెవరైతే నిర్లక్ష్యం వహించినారో వారందరిపైన మీరు చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి, ఎంక్వైరీ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎన్ఎంయు నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ డిపో గేటు వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షులు రమణారెడ్డి గారి నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షులు పివి రమణారెడ్డి గారి నాయకత్వం, రాష్ట్ర జనరల్ సెక్రటరీ వైసీపీ ప్లే కార్డు పెట్టా కేంద్ర కమిటీ ఆదేశానుసారం అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసమై ఈ వారంలోనే 2 రోజులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి వీధులకు వెళ్లడం జరిగింది. ఆ తర్వాత గేట్ మీటింగుల ద్వారా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయినా ప్రభుత్వంలో కానీ యాజమాన్యంలో కానీ కనీస స్పందన లేకపోవడం, మనం ప్రభుత్వంలో విలీనమైన తర్వాత అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర నాయకత్వం అటు ప్రభుత్వ పెద్దల్ని ఇటు యాజమాన్యాన్ని కలిసి అనేక సార్లు మెమరాండాలు ఇవ్వడం, వాటిపైన చర్చించడం జరిగింది. అయినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా సమస్యలు అయితే పరిష్కారం కాలేదు. అందువల్ల ఈరోజు ప్లే కార్డ్స్ ప్రదర్శననే
ఒక ఉద్యమాన్ని ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కేంద్ర కమిటీ పిలుపు మేరకు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ మనకున్న సమస్యల గురించి ఒకసారి ఆలోచిస్తే 114 జీవోలో పొందుపరిచిన మేరకు నైట్ అవుట్ అలవెన్సులు 150 నుంచి 400కు చెల్లింపు చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల దంపతులకు సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణాలను అనుమతించాలని, ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలని, గత 4 సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్స్ను వెంటనే ఇవ్వాలని, తీవ్రమైన అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఉద్యోగులకు ఓడీలు కేటాయించాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను సంస్థాపరంగా వేతనాలు చెల్లించాలని, ఆఫీస్ సిబ్బంది దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగుల అవసరాన్ని బట్టి ఈఓఎల్లు మంజూరు చేయాలని, డెస్టినేషన్లు యథావిధిగా కొనసాగించాలని, ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న విధంగానే క్యాడర్ స్ట్రెంగ్త్ను అమలు చేయాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం ద్వారా లేదా సంస్థ ద్వారా మాత్రమే కొనాలని, ఉద్యోగులకు అనారోగ్య సెలవులకు పూర్తి జీతం చెల్లించాలని, నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు వెంటనే మంజూరు చేయాలని, పారదర్శకమైన ట్రాన్స్ఫర్ పాలసీని అమలు చేయాలని, అక్రమ సస్పెన్షన్లను అక్రమ రిమూవల్స్ను వెంటనే ఆపాలని, ఆన్ కాల్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని పై విధమైన డిమాండ్లను ప్రభుత్వానికి యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. వాటి ఇప్పటికైనా యాజమాన్యం ప్రభుత్వం వెంటనే స్పందించి పై సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని అభ్యర్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది. సోదరులారా, ఈనాటి 102 డిపో డిపో గేటు ధర్నాకు వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ సభకు అధ్యక్షత వహించిన మన టూడిపో అధ్యక్షులు కల్పన గారికి, రెండోది జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యేరావు గారికి, మరియు ఇక్కడ చేరువచ్చిన 102 డిపో అధ్యక్ష కార్యదర్శులకు, డిపో గ్యారేజ్ అధ్యక్ష కార్యదర్శులకు పేరు పేరున రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు. సోదరులారా, ఈ నెలలోనే ఇప్పటికీ 3 తూర్లు ధర్నా కార్యక్రమాలు అయితే చేసాం. గేట్ మీటింగ్ ద్వారా ప్రభుత్వం అయితే మొండి వైఖరి ప్రస్తుతాన్ని అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఉద్యమం రేపు సభ్య పోయినా కానీ ఆశ్చర్యపడాల్సిన లేదు. గవర్నమెంట్ మద్దతు ఇస్తానా కానీ కొన్ని విషయాల్లో యొక్క అధికారులు మొండి వైఖరి వేస్తాను. కొన్ని జిల్లాల్లో అయితే 1/19 సర్కులర్ అమలులో అయితే ఉద్యోగ భద్రత కోసం ఇప్పుడైతే 18లో మేము ఒక జీవో కొనసాగించి 19లో ఇంప్లిమెంటేషన్ తీసుకున్నాం. దానిని పాటించడానికి అధికారులు ఎందుకో చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు. వారిపైన మేము ఈసీఎండీ గారు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. కొన్ని జిల్లాల్లో ఉద్యమాలు అయితే కొనసాగుతున్నాయి. వాటికి మద్దతుగా రాష్ట్రమంతా ఒక ఉద్యమం తీసుకొచ్చి ప్రజల్లో ఉద్యోగస్తులు ఒక అవివేకం ముందు పెట్టి మేము ముందుకు వెళ్ళాలని ప్రజలకు కూడా తెలిపి మా యొక్క డిమాండ్లను నెరవేర్చుకునే బాధ్యత మాకు ముందు చెప్పాలని అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి అదేలాగా డబుల్ డ్యూటీ అమౌంట్ను పెంచాలి, ఆన్ కాల్ డ్రైవర్లకు వేతనాలు పెంచాలి. కార్యక్రమానికి మీ మీడియా సభ్యులకు కూడా పేరు పేరున వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. టీడీపీ కష్టకాలంలో నిలబడి గెలుపుకు కృషి చేసిన వారిని పార్టీ గుర్తిస్తుందనడానికి నిదర్శనం పఠాన్ ఖాదర్ ఖాన్ కు రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ గా నియమించడమే ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా, పఠాన్ ఖాదర్ ఖాన్లను సన్మానించిన కూటమి నాయకులు. విద్యార్థి ప్రతిభకు మార్కులు కొలమానం కాదు, ప్రభుత్వ ఆసుపత్రి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ రాధికా హితవు. మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పరీక్షలు, మార్కులే జీవితమా అన్న అంశంపై కౌన్సిలింగ్ కార్యక్రమం. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.